చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. బేసికల్లీ చదలవాడి శ్రీనివాసరావు గురించి నేను వినడమే కానీ ఎప్పుడు నేను చూడలేదు, నాకు తెలియదు కూడా. ఫస్ట్ టైం ఈరోజు చూస్తున్నాను. చక్కగా విన్నాను సార్ మీ పేరు. సో చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్న ఈ సినిమాకి నేను గెస్ట్గా రావడం ఇంకో సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడే ఇందాకలా అంటే గోపి గారి కన్నా ముందు వచ్చి నేను బుక్ అయ్యాను కాబట్టి జరిగిన సంభాషణల గురించి చెప్తున్నాను. అందరూ ఒకరొకరు గెస్టులందరూ మాట్లాడుతుంటే నేను బ్లాంక్గా చూస్తూ ఉన్నాను. అంటే జనరల్గా మన సీనియర్స్ మనల్ని కలిసేటప్పుడు ఎక్కువగా కో డైరెక్టర్లు ఎక్కువ చెప్తుంటారు కథలన్నీ. ఇండస్ట్రీలో అప్పుడు ఇలా జరిగేది, ఇలా ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు, ఇలా రెస్పెక్ట్లు ఉండేవి, ఇవి ఉండేవి, అవి ఉండేవని అలా వింటూ ఉంటాం. అంటే అవి మనకు తెలియదు. అలా ఇందాకలో వక్తలందరూ చదలవాడ గురించి మాట్లాడుతూ ఉంటే ఓ ఇలా ఉండేదా, ఇలా ఉంటారా అని ఒక్కొక్కటి వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా చౌదరి గారు ఆఫీస్ గేట్లోకి వెళ్ళడానికి నాకు ఇది పడిపోయేది. బయట ఇలా భయపడుతూ తిరుగుతూ ఉండేవాడిని అటు ఇటు. ఈరోజు ఆయన నా మొదపై చేసి మా ఇందాకలో అక్కడ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు అద్భుతమైన సినిమా తీశారు భయ్య. థ్యాంక్ యూ. సో అది ఈ సందర్భంగా నాకు ఇందాకలా ఏవి చూస్తున్నప్పుడు, ముఖ్యంగా డైరెక్టర్ శ్రీను ఏవి చూస్తున్నప్పుడు ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి 5 ఏళ్ళు వెనక ఆవాస హోటల్లో ఒక స్టోరీ షూటింగ్కి వచ్చాడు ఈ క్యాండిడేట్ శ్రీను. అప్పుడు తన పేరు జయంత్ రైటర్తో పాటు తను వచ్చాడు. నాకు ఎప్పటికీ గుర్తుంది. సో అప్పుడు వచ్చి స్టోరీ షూటింగ్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా 2 వేస్తాం కాబట్టి అది వేసేటప్పుడు కూర్చొని సార్ యాక్చువల్గా నేను డైరెక్టర్ని అవుదామని వచ్చాను సార్ అంటే అవ్వాలి, తప్పేం లేదు అన్న. అవుతానా సార్ అన్నాడు. అవ్వాలి, దేనికొచ్చావు ఇక్కడికి, దేనికొచ్చావో అది అవ్వాలి, అవ్వకుండా వెనక్కి వెళ్ళకూడదు, అర్థమైందా అన్న. అంటే అప్పుడు స్టార్ట్ చేసాడు. ఏంటో తెలుసా, ఒక స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. దాని విజువల్స్ ఇప్పుడు నాకు ఇక్కడ కనబడుతున్నాయి. కొన్ని 5 ఏళ్ళ క్రితం చెప్పాడు ఈ స్టోరీ నాకు తెలిసి. ఆ విజువల్స్ చూస్తుంటే అప్పుడు అర్థమైంది. అప్పుడు సీన్తో అన్నాను, సీను నువ్వు ఇందాక ఏమవుదాం అనుకున్నావు అంటే డైరెక్టర్ అవుదాం. అవ్వు, ఈ స్టోరీ నువ్వే చెయ్యు, నేను చేయలేను. సో కాబట్టి నువ్వు ఈ స్టోరీ నువ్వే చేయను. ఇప్పుడు ఆ స్టోరీతో ఆయన డైరెక్టర్గా అయ్యాడు అని విజువల్స్ కొన్ని చూసి నాకు అర్థమైంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు గుర్తొచ్చింది. ఎందుకు ఆ రోజు అంతగా గుర్తుందంటే మనోడు చికెన్ ఎరగదీసేస్తాడు, బ్రహ్మాండంగా వండుతాడు చికెన్ కర్రీ. మామూలుగా వండడం ఒక 2 కేజీలు చిన్న పీసెస్ కొట్టిన చికెన్ ఇచ్చేస్తే ఎరక్కొడేస్తాడు, మరి మామూలు ఎరక్కొడు. ఆ రోజు ఫస్ట్ టైం తను వండి తీసుకొచ్చాడు నాకు. ఆ చికెన్ ఇప్పటికీ గుర్తుకుంది. అందుకే ఆ రోజు గుర్తుంది, ఆ డేటు గుర్తుంది, ఆ రోజు మేము మాట్లాడుకున్న మాటలు గుర్తున్నాయి. సో ఆ రోజు నాకు చికెన్ కర్రీ తినిపించిన శ్రీను ఈరోజు ఏవి చూపించిన స్థాయికి ఎదిగాడంటే అది మామూలు విషయం కాదు. సో ఆయన చికెన్ కర్రీ ఎంత టాపో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం హీరోని నేను ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయన పక్కన నించోవాలంటే భయం వేస్తుంది. అటు ఇటు జరుగుతున్నాను కానీ మళ్ళీ పక్కకే తీసుకొస్తున్నారు. ఎందుకంటే హైట్ డిఫరెన్స్ చాలా పెద్దగా ఉంది, ఈపిల్ టవర్ లాగా ఉన్నాడు ఆయన. సో యాక్చువల్గా హీరోలకి కొంచెం కటౌట్స్ ఉండాలి. ఇందాక అందరూ కూడా వక్తలు కటౌట్ల గురించే మాట్లాడారు. సో నేను కటౌట్ గురించే మాట్లాడినా కానీ బట్ బ్రదర్ కొంచెం మాస్ ఫిల్మ్స్కి వెళ్ళిపోండి, బ్రహ్మాండంగా ఉంది కటౌట్. సో మీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ అవ్వాలని. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి రాలేదా, సాయి అంటే నేను ఇంకా పాటలు అయితే వినలేదు కానీ బట్ ఈజ్ ఏ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ. దీనికి నాకు తెలిసి మంచి రీరికార్డింగ్ ఇచ్చి ఉంటాడు. సో సాయికి కూడా మరలా ఒక బ్రేక్ రావాలని, టోటల్గా యూనిట్ అందరికీ బ్రేక్ వచ్చి ప్రొడ్యూసర్ గారికి ఇలాగే మరలా ఆయనకి బ్రేక్ కాదు, డబ్బులు వచ్చి రాకపోయినా చేస్తారనుకోండి, వస్తే ఇంకా చేస్తారు. సో రావాలని శ్రీ తిరుపతి వెంకటేశ్వర ప్రొడక్షన్స్కి మళ్ళీ మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.